రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఇన్‌స్టంట్ ఆవకాయ పచ్చడి అంటే మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా! ఆవకాయ పచ్చడి సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఇక్కడ నేను 1 కేజీ ఆవకాయ ముక్కలకు ఎంతెంత క్వాంటిటీస్ వేసుకోవాలో మీకిక్కడ టెక్స్ట్‌లో చూపించాను. మామిడికాయలు 6 మామిడికాయలను తడి లేకుండా శుభ్రంగా కడుక్కొని క్లాత్‌తో తుడుచుకుని పైన తొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చికారం 100 గ్రాములు లేదా మన ఇంట్లో ఉన్న మిరపకాయలను పొడిలాగా పచ్చికారం చేసుకోవచ్చు. ఆవాలు పావు కేజీ ఆవాలను ఇలా పొడి చేసుకోవాలి. ఉప్పు 200 గ్రాములు, వెల్లుల్లి రెమ్మలు పావు కేజీ, నూనె 750 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్స్. ముందుగా ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కారం వేసుకుని తర్వాత పొడి చేసుకున్న ఆవపిండిని కూడా వేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. నార్మల్‌గా అయితే కొంతమంది మెంతి పౌడర్‌ని కూడా వేసుకుంటారు. కాకపోతే ఈ ఆవకాయ ఆంధ్ర స్టైల్ కాబట్టి మెంతి పొడి వేయలేదు. తర్వాత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అంటే నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె వేసుకోండి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు, ఆవపిండి, కారం, నూనె, తర్వాత వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలను ఒలుచుకుని వేసుకుంటే త్వరగా ఊరతాయి. ఆవపిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ గ్రేవీ ఉంటుంది. ఊట ఎక్కువగా కావాలనుకునేవారు ఆవపిండిని ఎక్కువ వేసుకోండి. వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి అందరూ రెడీగా ఉంటాం. కాకపోతే ఆవకాయ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇన్‌స్టంట్ ఆవకాయగా ఇది తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఇన్‌స్టంట్ ఆవకాయ 3 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడైనా గానీ ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. అలాగే పచ్చళ్ళు నిలవ ఉండడానికి ఎప్పుడూ ఆయిల్ పైన తేలుతూ ఉండాలి. తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతటిని గరిటెతో బాగా కలుపుకోండి. చేతితో అయితే కారం వల్ల చెయ్యి మండుతుంది కనుక గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఒక బౌల్‌లో లేదా జార్‌లో వేసుకుని ఒక 2 రోజుల పాటు ఉంచాలి. 2 రోజుల పాటు అలా ఉంచడం వల్ల ముక్క కొంచెం ఊరుతుంది. ఇలా మొత్తం మిశ్రమాన్నంతటిని ఈ జార్‌లో వేసుకుని మూత పెట్టి తడి లేకుండా ఒక చోట పెట్టుకోవాలి. మూడవ రోజు మూత తీసి దీన్ని ఒక పళ్ళెంలోకి గానీ, ప్లేట్‌లోకి కానీ వేసుకుని బాగా కలుపుకొని నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని బాగా కలుపుకొని ఒకవేళ ఇంకా ఉప్పు ఏమన్నా సరిపోకపోతే మరి కాస్త ఉప్పు వేసుకోండి. అలాగే ఆవకాయను ఎలా నిల్వ చేయాలో చూద్దాం. ఇప్పుడు సిద్ధమైన ఆవకాయ మొత్తాన్ని ఒక గాజు సీసాలోకి గానీ, ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లోకి గానీ వేసుకుని మొత్తం ఇలా గరిటెతో సమానంగా నొక్కుతూ ఉండాలి. అలా సమానంగా చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ రాకుండా
పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆవకాయ పెట్టుకోవడానికి మే నెల వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఈ ఉల్లి ఆవకాయ లేదా ఇన్స్టెంట్ ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి పైన ఇలా మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ ఆవకాయను ఉల్లి ఆవకాయ అని కూడా అంటారు. చూసారు కదా, స్పైసీ ఉల్లి ఆవకాయ. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.